హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ వీఆర్ లెర్నింగ్. ఈరోజు మనం ఈ వీడియోలో 2024 సీజల్ టైర్ 2లో ఇచ్చినటువంటి కొన్ని క్వశ్చన్స్ చేద్దాం. ఫ్రెండ్స్, ఈ క్వశ్చన్స్ ఏంటంటే కొన్ని లాజికల్గా ఉంటున్నాయి, కొన్ని మనం క్యాలిక్యులేట్ చేయాల్సినవి ఉన్నాయి, సో కొన్ని అనలిటికల్గా థింకింగ్ ఉన్నాయి, కొన్ని ఫార్ములా బేస్డ్ అలా ఇచ్చారనమాట. ఈ వీడియో చివరి వరకు చూడండి ఫ్రెండ్స్, సో దట్ వీ కెన్ లెర్న్ సమ్ ఫార్ములాస్ అండ్ ఎలా లాజిక్ గా ఆప్షన్స్ బట్టి థింక్ చేయాలి అవన్నీ కూడా కొంచెం చెప్తాను. ఫస్ట్ గెట్ ఇన్ టు ది యాక్చువల్ వీడియో. ఈ ఫస్ట్ క్వశ్చన్ చూసుకుంటే, ఇఫ్ x - 2y + 2z = 16 ఇచ్చారు, x - y + z = 9 ఇచ్చారు, అండ్ 2x - 3y - z = 9, దెన్ ఫైండ్ ద వాల్యూ ఆఫ్ y అని అడిగారు అనమాట. ఫ్రెండ్స్, ఇక్కడ మనం చూసుకుంటే y కావాలంటే ఇక్కడ మనకి 3 ర్యాండమ్స్ ఉన్నాయి అనమాట. అవేంటి? x, y, z, అంటే దీస్ ఆర్ వేరియబుల్స్. మనకు కావాల్సింది y కావాలన్నమాట. ముందు 2 వేరియబుల్స్ లోకి తెచ్చుకుందాం. అవేంటంటే x గానీ y గానీ లేదా y గానీ z గానీ ఉండే విధంగా చూసుకోవాలన్నమాట. ఇక్కడ మనం చూసుకుంటే ఈ రెండింటి మధ్యలో +z ఉంది, -z ఉంది, అంటే z అనేది క్యాన్సిల్ అయిపోతుంది అన్నమాట. ఈ రెండు యాడ్ చేసేద్దాం, z క్యాన్సిల్ అవుతుంది. సో 3x - 4y = 18 వచ్చేసింది. ఫ్రెండ్స్, నెక్స్ట్ మనం చూసుకోవాల్సింది 3x - 4y. నెక్స్ట్ వచ్చేది కూడా మనకి x y లో వచ్చింటే సరిపోతుంది అనమాట మనకి. సో అలా ఇప్పుడు చూద్దామండి. ఫ్రెండ్స్, నౌ x - 2y + 2z ఉంది కదా, ఈ రెండు ఈక్వేషన్ చూద్దామండి. ఈ రెండు ఈక్వేషన్ చూస్తుంటే మనం కింద రాసేద్దామండి. x - 2y + 2z = 16. ఇక్కడ మనకి 2z వస్తే ఈ రెండు క్యాన్సిల్ అయిపోతుంది. సెకండ్ ఈక్వేషన్ ని ఇక్కడ 2z రావాలన్నమాట సెకండ్ ఈక్వేషన్ లో. సో 2 పెట్టి మల్టిప్లై చేస్తే మనకి 2z అనేది వస్తుంది. ఆ రెండింటిని మైనస్ చేస్తే అంటే సబ్ట్రాక్ట్ చేస్తే మనకి ఈ x అండ్ y వేరియబుల్స్ లోనే వస్తుంది అనమాట. అది ఎలా చూద్దాం. ఫ్రెండ్స్, ఇది వచ్చేసరికి 2 పెట్టి మల్టిప్లై చేయాలన్నమాట. సో 2 పెట్టి మల్టిప్లై చేస్తే ఏమవుతుందంటే 2x - 2y + 2z = 18 అవుతుంది. సో ఈ రెండింటిని సబ్ట్రాక్ట్ చేద్దాం, ఎందుకని మనకి x అండ్ y వేరియబుల్స్ లో కావాలి కాబట్టి. సో ఇప్పుడు కింద సైన్స్ చేంజ్ అయిపోతుంది అనమాట. అంటే మైనస్ ప్లస్ మైనస్, ఈ 2z క్యాన్సిల్ అయిపోతుంది, ఈ 2/2y క్యాన్సిల్ అయిపోతుంది. సో -x = ఇక్కడ మైనస్ ఉంటుంది అన్నమాట. సో -2, దట్ మీన్స్ x = 2 వస్తుంది. సో దాన్ని ఇక్కడ సబ్స్టిట్యూట్ చేద్దాం మనం. ఈ ఈక్వేషన్ లో x అనేది x = 2 పెట్టేద్దాం. అప్పుడు పెట్టినప్పుడు 6 - 4y = 18. సో -4y = 12, y = ఈ సైన్ ఇటు వస్తుంది. సో y = -3. సో y = -3, దట్ ఈస్ ఆన్సర్. ఫ్రెండ్స్, నెక్స్ట్ క్వశ్చన్ చూసుకుంటే a⁴ × b⁴8 × c⁴7 డివైడెడ్ బై a⁴9 × b⁴5 × c⁴4 ఇన్ సింప్లిఫైడ్ ఫార్మ్ అని అడిగారు. ఫ్రెండ్స్, ఇక్కడ మనం చూసుకుంటే a⁴7 అనేది a⁴9 ఈ రెండు ఇచ్చాడు అనమాట క్వశ్చన్ లో. కింద ఆప్షన్స్ లో మనం చూసుకుంటే ఈ రెండింటిని మనం డివైడ్ చేస్తే ఏమొస్తుంది? a⁻−2 వస్తుంది. కింద ఆప్షన్ లో a⁻−2 తోటి ఒకటే ఆప్షన్ ఉంది, దట్ ఈస్ ఆప్షన్ నెంబర్ 3 అనమాట. సో దట్ ఈస్ ద ఆన్సర్. నెక్స్ట్ థర్డ్ క్వశ్చన్ చూద్దాం. ఫ్రెండ్స్, ఈ క్వశ్చన్ లో ఏమి ఇచ్చారంటే, ఏ మ్యాన్ బైస్ 10 ఐడెంటికల్ ఆర్టికల్స్ ఫర్ ఏ టోటల్ వాల్యూ ఆఫ్ 15. If he sells each of them for 1.7 rupees, then his profit percentage will be, in percentage లో అడిగారు, round up to 2 decimal places. ఫ్రెండ్స్, ఇక్కడ మనం చూసుకుంటే a man buys 10 identical articles for total value of 15. ఇక్కడ మనకి నెంబర్ ఆఫ్ ఆర్టికల్స్ సంబంధం లేదు. ఎప్పుడైనా సరే ప్రాఫిట్ పర్సంటేజ్ అడిగినప్పుడు మనకు కావాల్సిన రెండు, ఒకటి CP, దట్ ఈస్ కాస్ట్ ప్రైస్, అండ్ SP, దట్ ఈస్ సెల్లింగ్ ప్రైస్. ఇప్పుడు చూద్దామండి. ఇక్కడ కాస్ట్ ప్రైస్ మనకు ఎంత ఇచ్చారు? 15 ఇచ్చారు. అలానే సెల్లింగ్ ప్రైస్ వచ్చేసరికి మనకి
ఈచ్ వన్ అనేది 1.7 రూపీస్కి సెల్ చేశారు. సో టోటల్ 10 ఆర్టికల్స్, సో 17 రూపీస్ అనమాట. ఫ్రెండ్స్, మనం ఇక్కడ చూసుకుంటే పర్సంటేజ్ ఆఫ్ ప్రాఫిట్ అని అడిగాడు. సో ఇప్పుడు మనం ఏం చేయాలంటే, ఆల్వేస్ మనకి ఒక ఐడియా ఉందన్నమాట. ప్రాఫిట్ పర్సంటేజ్ కానీ లాస్ పర్సంటేజ్ కానీ ఆల్వేస్ కాస్ట్ ప్రైస్ మీద క్యాలిక్యులేట్ చేస్తాం. సో నౌ మనకి సిబి తెలుసు, అలానే ఎస్పీ తెలుసు. వీటి డిఫరెన్స్ చూద్దాం. సిమిలర్గా ఇక్కడ ఎస్పీ అనేది ఎక్కువ ఉంది కాబట్టి కంపల్సరీ ప్రాఫిట్ వస్తుంది. సో డిఫరెన్స్ వచ్చేసరికి 2. అండ్ మనం క్యాలిక్యులేట్ చేసేది ఆల్రెడీ చెప్పుకున్నాం, ప్రాఫిట్ కానీ లాస్ కానీ కాస్ట్ ప్రైస్ మీద క్యాలిక్యులేట్ చేద్దాం. సో 2/15 × 100. ఇక్కడ చూసుకుంటే ఫ్రెండ్స్, మనం ఇది చేసుకోవడం, అది క్యాలిక్యులేట్ చేయడం కూడా చాలా సింపుల్ క్యాలిక్యులేట్ చేయొచ్చు. ఎలా? 3 and 20, 40/3%, that equal to 13.33%. ఫ్రెండ్స్, ఈ క్వశ్చన్ చూసుకుంటే మనకి రాణి అండ్ ఆజా వర్కింగ్ సెపరేట్లీ కెన్ ఫినిష్ ఎ టాస్క్ ఇన్ 12 days and 16 hours రెస్పెక్టివ్లీ. దే వర్క్ ఇన్ స్ట్రెచెస్ ఆఫ్ 1 day ఆల్టర్నేటివ్లీ. ఇఫ్ రాణి స్టార్ట్స్ వర్కింగ్ ఫస్ట్, దెన్ టాస్క్ విల్ బీ కంప్లీటెడ్ ఇన్ అని అడిగాడు. ఫ్రెండ్స్, ఈ క్వశ్చన్లో మనకి ఒక మిస్టేక్ అనేది ఇచ్చారనమాట. ఏంటంటే, రాణి వచ్చేసరికి 12 daysలో వర్క్ ఫినిష్ చేస్తున్నారు, అండ్ ఆజా వచ్చేసరికి 16 hours వర్క్ ఫినిష్ చేస్తున్నారు. కానీ కింద ఆప్షన్స్లో అన్ని డేసే ఇచ్చారు. సో ఇక్కడ మనం చూసుకుంటే వాడు యాక్చువల్గా డేస్ బదులు అవర్స్ ఇచ్చాడు అనుకుంటా. సో చూద్దాం. అసలు రాణి వచ్చేసరికి 12 days, నెక్స్ట్ ఆద్య వచ్చేసరికి 16 days. డేస్గా అది తీసుకోవాలి. ఎల్సిఎం, మనం ఎల్సిఎం మెథడ్లో వెళ్దాము. ఫస్ట్ దీనికి ఎల్సిఎం వచ్చేసరికి 48. సో 48 divided by 12, that is 4, and 48 divided by 16, that is 3. ఫ్రెండ్స్, మనం ఏం చేస్తున్నామంటే వాళ్ళ యొక్క ఎఫిషియన్సీ క్యాలిక్యులేట్ చేసాం, అంటే వర్కింగ్ కెపాసిటీ క్యాలిక్యులేట్ చేసాం అనమాట. ఈ 4, 3 అలానే వస్తుంది. జనరల్గా ఏం చేస్తారంటే 1/12 + 1/16. సో ఇద్దరు కలిసి చేయాలంటే, సపోజ్ A + B ఇద్దరు కలిసి చేయాలనుకోండి, ఏం చేస్తాం? 48 తర్వాత 4 + 3, దట్ ఈక్వల్ టు 48/7. ఇలా అవర్స్ కానీ డేస్ కానీ అలా తీసుకుంటాం అనమాట. కానీ ఇది చాలా సింపుల్ మెథడ్ ఫ్రెండ్స్. ఏం చేస్తామంటే, ఇచ్చిన నెంబర్స్ రెండింటికి ఎల్సిఎం క్యాలిక్యులేట్ చేస్తాం. ఇక్కడ ఈ కేసులో మనకి 48 వచ్చింది అనమాట. తర్వాత వాళ్ళ యొక్క వర్కింగ్ కెపాసిటీ క్యాలిక్యులేట్ చేయాలంటే, ఇది వర్కింగ్ కెపాసిటీ అంటే 1 dayలో వాళ్ళ వర్కింగ్ కెపాసిటీ అనమాట. వర్కింగ్ కెపాసిటీ వచ్చేసరికి 48 divided by 12, that equal to 4, 48 divided by 16, that equal to 3. ఇది అనమాట వాళ్ళ వర్కింగ్ కెపాసిటీ. ఇప్పుడు ఏమడిగాడు క్వశ్చన్ లో, దే వర్క్ ఇన్ స్ట్రెచెస్ ఆఫ్ 1 day ఆల్టర్నేటివ్లీ. ఇఫ్ రాణి స్టార్ట్స్ వర్కింగ్ ఫస్ట్, దెన్ ద టాస్క్ విల్ బి కంప్లీటెడ్ ఇన్. ఫ్రెండ్స్, మనం చూసుకుంటే ఆల్టర్నేటివ్లీ అంటున్నాడు. అట్ ద సేమ్ టైం రాణి ఫస్ట్ వర్క్ స్టార్ట్ చేస్తుంది అనమాట. ఇక్కడ రాణి స్టార్ట్ చేస్తుంది కాబట్టి రాణికి వర్కింగ్ కెపాసిటీ ఎంత? ఫస్ట్ వచ్చేసరికి రాణి వర్క్ స్టార్ట్ చేస్తుంది అంటే 4. తర్వాత ఆజా అంటే ఆమె వర్కింగ్ కెపాసిటీ వచ్చేసరికి ఫస్ట్ డే వచ్చేసరికి రాణి 4 days, సెకండ్ డే వచ్చేసరికి ఆజా అంటే 3 అనమాట. ఆమె వర్కింగ్ కెపాసిటీ 3. సో టోటల్ వీళ్ళిద్దరి క్యాలిక్యులేట్ చేస్తే మనకి 2 daysలో వీళ్ళిద్దరి యొక్క వర్కింగ్ కెపాసిటీ కలిపి 7 వస్తుంది. ఇప్పుడు మనకు కావాల్సిందంతా 48. 48కి నియరెస్ట్ 7 మల్టిప్లైయర్ ఫైండ్ అవుట్ చేయాలన్నమాట. అంటే 7 × 6 అయితే సరిపోతుంది. అది 12 days. 12 daysకి మనకి 42 units ఆఫ్ వర్క్ అనేది కంప్లీట్ అవుతుంది. మనకి రిమైనింగ్ వర్క్ యూనిట్స్ ఎన్ని ఉన్నాయి? 6. సో ఈ 6 కూడా ఎలా అంటే, నెక్స్ట్ 12 days తర్వాత మళ్ళీ వర్క్ స్టార్ట్ చేసేది ఎవరు? రాణి. ఆమె వర్కింగ్ కెపాసిటీ ఎంత? 4. అంటే 13th day మనకి 6లోంచి 4 తీసేస్తాం అనమాట. ఎందుకని? రాణి 4 daysలో వర్క్ కంప్లీట్ చేస్తుంది కాబట్టి. నెక్స్ట్ రిమైనింగ్ వచ్చేసరికి మనకి 2 units ఆఫ్ వర్క్ అనేది ఉంటుందన్నమాట. ఇప్పుడు ఆజా
ఆమె వర్కింగ్ కెపాసిటీ వచ్చేసరికి 3 యూనిట్స్ అనమాట పర్ డే. సో మనకి 2 యూనిట్సే బాకీ ఉంది. సో ఆ 2 డివైడెడ్ బై 3. సో టోటల్ డేస్ వచ్చేసరికి 13 2/3. సో 13 ప్లస్ 2/3. ఫ్రెండ్స్ 13 2/3 ఈజ్ ద ఆన్సర్. నాకు తెలిసి ఎస్ఎస్సి ఖచ్చితంగా ఇది అందరికీ ఇవ్వాలి మార్క్స్. ఎందుకంటే వాడు మెన్షన్ చేయడం 12 days అండ్ 16 hours అని మెన్షన్ చేశాడు. సో చాలా మంది కన్ఫ్యూజ్ అయ్యే అవకాశం ఉంది కాబట్టి పక్కాగా ఎస్ఎస్సి షుడ్ కన్సిడర్ దిస్ వన్. నౌ 5th క్వశ్చన్. ఫ్రెండ్స్ ఈ క్వశ్చన్లో చూసుకుంటే లెట్ ఏబిసి బి ఏ రైట్ యాంగిల్ ట్రయాంగిల్ విత్ ఏ రైట్ యాంగిల్ ఎట్ బి. tan A ఈక్వల్ టు √3. దెన్ ద వాల్యూ ఆఫ్ sin A cos C ప్లస్ cos A sin C అండ్ cos A cos C మైనస్ sin A sin C అని అడిగారనమాట. ఇప్పుడు ఇది ఎలా చేయాలో చూద్దామండి. ఫస్ట్ ట్రయాంగిల్ అయితే మనం గీద్దామండి. ట్రయాంగిల్ ఏబిసి. రైట్ యాంగిల్ ట్రయాంగిల్ ఎక్కడ అన్నారు? బి దగ్గర అన్నారు. సో అక్కడ రైట్ యాంగిల్ ట్రయాంగిల్ పెట్టుకుంటున్నాం మనం. నెక్స్ట్ మనకేమి ఇచ్చారు? tan A ఈక్వల్ టు √3 అంటున్నారు. సో tan A ఈక్వల్ టు √3 అంటే ఎంత? దాని వాల్యూ ఎంత వస్తుంది? 60 degrees అనమాట యాంగిల్లో మార్చుకుంటే. నౌ రిమైనింగ్ సి వచ్చేసరికి 30 degrees. నౌ ఇప్పుడు మనల్ని ఏమడిగారు? టోటల్ ట్రయాంగిల్ యొక్క సమ్ ఆఫ్ యాంగిల్స్ మొత్తం 180 degrees. నౌ ఇప్పుడు మనల్ని ఏమడిగారు? sin A cos C ప్లస్ cos A sin C. ఫ్రెండ్స్ ఇది వచ్చేసరికి సైన్ ఆఫ్ ఏ ప్లస్ సికి ఫార్ములా అనమాట. సైన్ ఆఫ్ ఏ ప్లస్ సికి ఫార్ములా దట్ ఈక్వల్ టు sin A cos C ప్లస్ cos A sin C. నౌ ఏ ప్లస్ సి వాల్యూ ఎంత వచ్చింది? ఏ ప్లస్ సి 60 ప్లస్ 30 దట్ ఈక్వల్ టు 90 degrees అనమాట. సైన్ ఆఫ్ 90 degrees దట్ ఈక్వల్ టు 1. ఫ్రెండ్స్ మన ఆప్షన్ చూసుకుంటే ఫస్ట్ స్టార్టింగ్ 1 అనేది 4th ఆప్షన్ ఒక్కటే ఉందన్నమాట. సో దట్ ఈస్ ద రైట్ ఆన్సర్. నో నీడ్ టు గో ఫర్దర్ ఆల్సో. బట్ స్టిల్ మనం చెయ్యాలి అనుకుంటే అది ఎలా చేద్దామో చూద్దామండి. మనల్ని ఏమడిగాడు? cos A cos C మైనస్ sin A sin C. ఇది ఒక ఫార్ములా అనమాట. ఇది దేనికి ఫార్ములా అంటే cos ఆఫ్ A ప్లస్ సి. ఫ్రెండ్స్ మనకి cos ఆఫ్ A ప్లస్ సి ఆల్రెడీ A ప్లస్ సి క్యాలిక్యులేట్ చేసాం. దాని టోటల్ సమ్ వచ్చేసరికి 90 degrees అనమాట. cos 90 దట్ ఈక్వల్ టు 0. సో మనకి దీనికంటే ముందు కూడా మనం ఆప్షన్ పెట్టగలిగాం. బట్ స్టిల్ ఒకసారి క్రాస్ వెరిఫై చేసుకోండి.